గ్రౌండ్ ఏదైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై వోల్టేజ్ పుట్టిస్తుంది. ఇవాళ ఆసియా కప్లో జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పెహల్గామ్ దాడి తర్వాత, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత, ఇండియా పాకిస్తాన్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తల తర్వాత తొలిసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. వీళ్ళందరూ కూడా క్రికెటర్స్, కొంతమంది అదేవిధంగా అభిమానులు కూడా ఉన్నారు. ఇండియా అభిమానులు ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు మనతో వచ్చారు. అసలు చెప్పండి సార్, ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అసలు గత చరిత్రను మనం చూసినట్లయితే ఇండియా పాకిస్తాన్ జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా ఎప్పుడూ పైచేయి ఇండియానే ఉంటుంది. ఈరోజు కూడా ఇండియా ఖచ్చితంగా గెలిచి తీరుతుందనేటువంటిది మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా అందరి తరపున మొదటగా ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. గతంలో ఏ విధంగా సింధు ఆపరేషన్ కానీ పెహల్గామ్ దాడిలో కానీ సైనికులు ఏ విధంగా విజయాన్ని సాధించారో అదేవిధంగా మన యొక్క టీం మెంబర్స్ కూడా సైనికుల వల్లే విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎందుకంటే ఉద్రిక్తతల నడుమ భారత్ పాకిస్తాన్ మధ్య చాలా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇండియా గెలిచి అని చాలామంది హోప్తో కూడా ఉన్నారు. మామూలుగా ఇండియా ఏ కంట్రీతో ఆడినా కూడా గెలవాలనే కోరుకుంటుంది. కానీ పాకిస్తాన్తో ఖచ్చితంగా గెలవాలనుకుంటుంది. అదే మన 140 కోట్ల మంది భారతీయుల ఆశయం అది. జై ఇండియా! చాలా జోష్తో ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ ఇండియా పాకిస్తాన్ మీద గెలవటం కాదు, ఇండియా పాకిస్తాన్ ఓడించాలి అంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఇవాళ మ్యాచ్ అసలు ఎలా ఉండబోతుంది? చాలా ఉత్కంఠత పరిస్థితుల్లో, ఎందుకంటే అటు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు ఉంటే ఇవాళ మ్యాచ్ జరిగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉత్కంఠత ఉండబోతుంది కదా? 100% అండి. ఇండియా పాకిస్తాన్ అంటే ఎప్పుడు కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది. 18 సంవత్సరాల తర్వాత ఇదే డేట్లోనే 2007 T20 వరల్డ్ కప్లో ఇదే డేట్లోనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆ రోజు మ్యాచ్ టై అయ్యి కూడా బౌల్డ్ అవుట్ అనేది ఫస్ట్ టైం జరిగింది. సో 18 సంవత్సరాల తర్వాత పెద్ద టోర్నమెంట్స్లో మళ్ళీ ఇండియా పాకిస్తాన్ పాల్గొంటుంది. సో 100% విజయం సాధిస్తుంది. ఎటు తిరిగి బ్యాటింగ్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్లో కూడా ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. సూర్యకుమార్ అంటే చాలా స్టార్ ప్లేయర్స్ ఎవరు కూడా లేరు. విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు. అయినా కానీ ఇండియా చాలా బలంగానే కనిపిస్తుంది పాకిస్తాన్తో పోలిస్తే. ఖచ్చితంగా 100% రోల్ ఎలా చేయబోతున్నారంట? ఇండియా అనేది ఇప్పుడు మన 3 టీములు తీసినా కూడా వరల్డ్లో ఒక బెస్ట్ టీమ్స్ ఉంటుంది. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోయినా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఇప్పుడు లేటెస్ట్గా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఎక్స్పీరియన్స్తో మ్యాచ్లు ఆడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. చూసారా, చాలా జోష్లో అయితే మాత్రం. సరే మీరు క్రికెట్ అభిమానిగా ఏం చెప్తారు ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి? మీరు ఇందాక చెప్పినట్లు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేరు అనే ఉద్దేశంతో మీరు చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్ చాలామంది మంచి ఆటగాళ్ళు ఉన్నారు. ఇండియన్ టీంకి ఇప్పుడు ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ చాలా యంగ్ బ్లడ్, బాగా ఆడుతున్నారు, బాగా గైడెన్స్ బాగుంటుంది. టోటల్ వైడ్గా చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా అదే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇండియా తప్పకుండా గెలుస్తుందనే ఆశిస్తున్నాము. మొన్న జరిగిన యుద్ధాలు కాకపోయినా ఒక రకమైన యుద్ధమే జరిగింది. అప్పుడు మోడీ గారు ఎట్లా చాకచక్యంగా ముందు ఉండి నడిపించాడో ఈ దినం క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ గారు తప్పకుండా ఇండియాను విన్ చేపిస్తారని ఫుల్ కాన్ఫిడెన్స్తో మేము ఉన్నాం. చూసారు కదా, ఇండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని మట్టి కనిపించిందో అదేవిధంగా ఇవాళ ఇండియన్ టీం కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ఓడిస్తుంది. అయితే ఎన్నో మ్యాచ్లు జరిగినప్పటికీ ఆసియా కప్లో, కానీ అందరూ కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోయేటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం చాలామంది క్రికెట్ అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా ఏ విధంగా అయితే భారత సైన్యం పాకిస్తాన్ మట్టి కనిపించిందో అదేవిధంగా ఇవాళ సూర్యకుమార్ సేన కూడా పాకిస్తాన్ను ఓడిస్తుంది, అదేవిధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అంటున్నారు క్రికెట్ అభిమానులు.